హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ మునుపటి వీడియోలో అరుణాచలంలో అగ్నిలింగం ఎలా ఆవిర్భవించింది అన్న విషయాన్ని ఫుల్ క్లారిటీగా తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈరోజుటి ఈ వీడియోలో అరుణాచలంలో ఇప్పటికీ తిరుగుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకునే చిలుక ఆత్మ, అదే అరుణగిరినాథర్ యొక్క పూర్తి చరిత్రను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందువలన ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 15వ శతాబ్దంలో అరుణగిరినాథర్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుండి తన తండ్రి ఉపదేశించిన సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు పఠిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు. అయితే ఎప్పుడైతే తన తల్లిదండ్రులు చనిపోయారో అప్పటి నుండి చెడు అలవాట్లకు బానిసగా మారి వేశ్యల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరిగి వేశ్యల దగ్గరకు వెళ్ళడం ఒక వ్యసనంగా మార్చుకొని తన అక్కను రోజూ డబ్బులు ఇవ్వమని వేధించేవాడు. అయితే ఆమెకు తన తమ్ముడి మీద ఉన్న అపారమైన ప్రేమ వల్ల అతని కష్టం చూడలేక డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండేది. కానీ అలా ఇచ్చి అన్నీ అమ్మేసుకుని కటిక పేదరికంలోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నాదర్ మళ్ళీ డబ్బులు అడగడంతో కోపం కట్టలు తెంచుకుని, నీకు కావాల్సింది శారీరక సుఖమే కదా, రా వచ్చి నన్ను అనుభవించు అని అనేసింది. ఒక్కసారిగా అరుణగిరినాథర్ స్తంభించిపోయాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరిగి తన అక్కతో, మీరు నన్ను చంపేసినా బాగుండేది, ఈ మాటను నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడ్చుకుంటూ బల్లాల మహారాజు కట్టించిన 3వ గోపురం పైకి ఎక్కి తాను చిన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని పఠించే రోజుల్లో ఎంత ఉత్తమమైన జీవితాన్ని గడిపేవాడో గుర్తు చేసుకుంటూ అక్కడి నుండి కిందకు దూకేశాడు. అయితే ఒక్క అడుగు దూరంలో ఉన్న తన శరీరం నేలను తాకుతుంది అనగా ఆ సుబ్రహ్మణ్య స్వామి తనను స్వయంగా కాపాడి తనది మామూలు జీవితం కాదని, తన నోటి నుండి అద్భుతమైన కీర్తనలు రాబోతున్నాయని చెప్పి తన ఆయుధంతో అరుణగిరి నాలుక మీద బీజాక్షరాలను రాశాడు. ఇక ఆ రోజు నుండి అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య స్వామి మీద 16,000 కీర్తనలను రాశాడు. అయితే ఆ కీర్తనలు విని మైమర్చిపోయిన అప్పటి రాజు ప్రౌఢరాయలు నాదర్ను తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. అయితే అప్పటికే ఆస్థాన కవిగా ఉన్న సంబంధానికి ఇది ఏమాత్రం నచ్చలేదు. దీనికి తోడు నాదర్ వచ్చిన కొద్ది రోజులకే ప్రౌఢరాయల ఆస్థానంలో సంబంధం ఇంపార్టెన్స్ కంప్లీట్గా తగ్గిపోయింది. దాంతో ఎలాగైనా ఈ నాదర్ పని పట్టాలి అని సంబంధం అనుకున్నాడు. అయితే అప్పటికే సంబంధానికి కాళికాదేవి యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. అది ఎలాంటి అనుగ్రహం అంటే, సంబంధం ఎప్పుడు పూజించి పిలిచినా కాళికాదేవి ప్రత్యక్షమయ్యేది. దీన్ని అడ్డంగా పెట్టుకుని తన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒకరోజు ప్రౌఢరాయులు మరియు ఆ రాజ్యపు ప్రజలను అరుణాచలేశ్వరుడి ఆలయానికి రమ్మని చెప్పి వాళ్ళందరికీ తను కాళికాదేవి దర్శనం చేయించగలనని, వీలైతే మీ నాదర్ని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించమని చూద్దామని సవాలు చేసి కాళికామాత కోసం పూజించడం మొదలుపెట్టాడు. అయితే తన దురుద్దేశం ఏమిటో అర్థం చేసుకున్న కాళికామాత మాత్రం తను ఎంత పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా ప్రత్యక్షం అవ్వలేదు. ఇక విసిగిపోయిన సంబంధం నాదర్తో, సరే నా వల్ల కావట్లేదు, ఏది నువ్వు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేయించు చూద్దాం అని అన్నాడు. దానికి నాదర్, మీరు సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని చూసి తట్టుకోలేరు, అది మంచిది కాదు, నా మాట వినండి, వద్దు అని అన్నాడు. అయితే సంబంధంతో పాటు ప్రౌఢరాయలు కూడా బలవంతం పెట్టేసరికి నాదర్ కళ్ళు మూసుకుని ప్రశాంతమైన మనసుతో సుబ్రహ్మణ్య స్వామి కోసం ఒక కీర్తనను ఆలపించాడు. అంతే, వెంటనే అక్కడున్న ఒక స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమయ్యాడు. దాంతో అక్కడ ప్రజలందరూ ఆయన్ను పొగుడుతూ నమస్కరించుకున్నారు. కానీ
ఆయన్ని అతి దగ్గరగా చూసిన ప్రౌఢరాయలకు మాత్రం తన కంటి చూపు పోయింది. అరుణగిరినాథర్ ఎంత చెప్పినా నేనే వినలేదు, తన మాట వినున్నా బాగుండేది అని ప్రౌఢరాయలు బాధపడ్డాడు. ఇక సంబంధన్ ఆ రోజు రాత్రంతా కూర్చుని పుస్తకాలన్నీ తిరిగేసి మరుసటి రోజు రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది సంబంధన్, ఎందుకు అలా వస్తున్నారు అని రాజు అడిగినప్పుడు, మహారాజా, నేనొక అద్భుతాన్ని కనుగొన్నాను. పైలోకంలో ఎటువంటి వాళ్ళకైనా చూపు తెప్పించగలిగే ఒక పువ్వు ఉంది. దాన్ని తీసుకుని రాగలిగితే చిటికలో పోయిన మీ చూపుని తిరిగి తెప్పించవచ్చు అని చెప్పాడు. అది విన్న ప్రౌఢరాయులు ఒకవైపు ఆనందపడుతూనే ఇంకొక వైపు ఆ లోకానికి వెళ్ళి ఈ పువ్వుని తేగలిగేంత ఆధ్యాత్మిక వ్యక్తి మన రాజ్యంలో ఎవరున్నారు అని ఆలోచనలో పడ్డాడు. ఇదే సరైన అవకాశంగా భావించిన సంబంధన్ ఇంకెవరు, సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామిని కిందకు రప్పించగలిగిన మన అరుణగిరినాథర్, ఆయన మాత్రమే ఈ పని చేయగలడు అని చెప్పాడు. ప్రౌఢరాయలు కూడా బాగా ఆలోచించి నాథర్ మాత్రమే ఈ పని చేయగలడు అని నమ్మి అరుణగిరినాథర్ని ఆ పువ్వుని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అప్పటికే తన వల్లే రాజు చూపును కోల్పోయాడు అని భావిస్తున్న అరుణగిరినాథర్ అందుకు ఒప్పుకొని అరుణాచలంలోని 3వ గోపురం పైకి ఎక్కి అక్కడ ఒక గూట్లో తన శరీరాన్ని విడిచిపెట్టి ఒక చిలుకగా మారి ఆ పుష్పాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు. అసూయతో రగిలిపోతున్న సంబంధన్ ఇదే సరైన సమయమని భావించి ఆ గోపురం పైకి ఎక్కి నాదర్ శరీరాన్ని తీసుకుని వచ్చి దహనం చేసేశాడు. విషయం తెలియని నాదర్ మాత్రం ఆ పువ్వుని తీసుకుని ప్రౌఢరాయల దగ్గరకు వెళ్ళి ఆయన చూపుని తిరిగి తెప్పించాడు. ఇక తన శరీరంలోకి తిరిగి వెళ్దామని 3వ గోపురం దగ్గరకు వెళ్ళగానే అప్పుడే తనకు తన శరీరాన్ని దహనం చేసేశారు అని అర్థమవుతుంది. విషయం తెలుసుకున్న ప్రౌఢరాయులు సంబంధాన్ని శిక్షించబోతుంటే నాదర్ మాత్రం తనను శిక్షించొద్దని, ఇక నుండి నేను ఇదే ఆలయంలో ఎప్పటికీ ఒక చిలుక రూపంలో తిరుగుతూ స్వామివారిని చిలుక పలుకులతో స్తుతించుకుంటూ ఉండిపోతాను అని చెప్పాడు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తంభం నుండి బయటకు వచ్చిన ఆలయాన్ని ఇప్పుడు స్తంభోద్భవ సుబ్రహ్మణ్యం అనే పేరుతో పిలుస్తున్నారు. అందుకే అరుణాచలంలో అరుణగిరినాథర్ తన శరీరాన్ని వదిలేసిన 3వ గోపురం పైన ఇప్పటికీ ఒక చిలుక బొమ్మ వేసి ఉంటుంది. ఇప్పటికీ అరుణాచలంలో అరుణగిరినాథర్ ఆత్మ ఒక చిలుక రూపంలో తిరుగుతూ ఉంటుంది అని రీసెంట్గా కూడా అరుణాచలానికి వెళ్ళిన చాలామందికి ఈ చిలుక ఆత్మ లాంటిది కనిపించింది అని కూడా చెప్తూ ఉంటారు. ఇక చివరగా నేను చెప్పేది ఒక్కటే, స్వయంగా ఆ పరమేశ్వరుడు కొండలా మారిన ఈ అరుణాచలంలో కనిపించే ప్రతి చిన్న రాయి కూడా శివలింగమే. మీరు తినే ప్రతి బియ్యపు గింజ అమృతమే. మీరు చేసే ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మీలో ఎంతమంది ఇప్పటి వరకు అరుణాచలానికి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోయింటే మాత్రం వీలైనంత తొందరగా ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.